మీ మామయ్యకి ఇష్టమని నాటుకోడి చికెన్ కర్రీ చేస్తున్నాను. నాటుకోడి కర్రీలో ఇవన్నీ మసాలాలు పౌడర్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే, చెప్తారా? ఫస్ట్ ఇది దీంట్లో కాజు ధనియాలు ఒక 2 స్పూన్లు, చెక్క లవంగాలు అన్నీ కలిపి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫస్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది వేరుశనగ నూనె హెల్త్కి మంచిదని ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెను కొంచెము కారం ఒక 3 స్పూన్లు, కొంచెం ఒక టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి బాగా చక్కగా ఉడకబెట్టుకున్నాం అన్నమాట. మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీకి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. దీనిలో ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసేసి టమాటాలు బాగా మగ్గనిద్దాము. ఈలోపు ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటాం. బాగా మెత్తగా పౌడర్ వేసి దాంట్లో కలిపేస్తే చాలా బాగుంటుంది. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి అల్లం పేస్ట్ 2 వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 స్పూన్లు వచ్చేటట్టు వేసుకోవాలి. ఇది కూడా కొంచెంసేపు బాగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మెత్తగా ఫైన్ పౌడర్ వచ్చాక దీంట్లో తెల్లుల్లిపాయలు ఒక 7-8 పాయలు వేసుకోవాలి. 7-8 పాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ. ఫైనల్గా ఈ పౌడరు ఇలా తయారయ్యింది. దీన్ని మనం కొంచెం కర్రీలో వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని చికెన్ తీసుకొని దీంట్లో వేసేస్తాం. దీన్ని కలిపి బాగా ఉడికించుకుని చికెన్, ఇది నాటుకోడి కదా, ఇది బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ కుక్కర్లో వేసి బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని లాస్ట్లో దీన్ని మళ్ళీ వేయాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా, కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను. బాగా మంచి కలర్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కారము ఉప్పు అన్నీ వేసాము. ఒకవేళ చాలకపోతే మళ్ళీ చూసుకొని లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ కొంచెం కలిపాను.
చాలామంది చాలా తక్కువ వేసుకుంటారు కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు. నాకైతే కొంచెం తగ్గిందని కొంచెం వేసాను. మళ్ళీ కొంచెంసేపు బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మళ్ళీ ఈ పౌడర్ వేసేస్తే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఇట్లా కర్రీలాగా ఉండడం ఇష్టం కాబట్టి కొంచెం దగ్గరకు అవ్వగానే తీసేస్తున్నాను. ఎవరికైనా బాగా ఫ్రైలాగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకుంటే బాగుంటుంది. కర్రీ అయితే చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అట్లా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను దీనిలో, గార్నిష్ కోసం బాగుంటుంది. బాగా దగ్గరకు వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇది చక్కగా బాగా కుదిరింది. ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఈ నాటుకోడి కర్రీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, అలాగే పుదీనా కూడా. చాలా కలర్ఫుల్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. కర్రీ ఎలా ఉంది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.